తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ వెంకటేష్ త్రివిక్రమ్. వీరి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైన్ వస్తే బ్లాక్ బస్టర్ ఖాయం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ కాంబోలో సినిమా సెట్ అయింది. విక్టరీ వెంకటేష్ ఇటీవల జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. రీజనల్ సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఫామ్లోకి వచ్చిన వెంకీ మామ వరుసగా సినిమాలు చేసేస్తాడని అనుకున్నారు. ఒకరిద్దరు దర్శకులు పేర్లు వినిపించినా ఏది ఫైనల్ కాలేదని ఇన్ని రోజులు అన్నారు. సీనియర్ హీరో పెద్ద హిట్ కొట్టాడైనా చేతిలో ఒక్క సినిమా ఇన్ని రోజులు లేకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు అంతా. కానీ ఇటీవల నెల రోజుల గ్యాప్లోనే అరడజన్ ప్రాజెక్టులు వెంకీ మామ చేతిలోకి వచ్చాయని వినిపిస్తుంది. కానీ వెంకటేష్ మాత్రం త్రివిక్రమ్తో సినిమా ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా తెలుగు సినిమా అభిమానులు భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. గతంలో వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి మరియు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు త్రివిక్రమ్ రైటర్గా వర్క్ చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ సినిమా సెట్ కావడంతో ఆడియన్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభమై డిసెంబర్ 2025 నాటికి పూర్తి కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి మరియు త్రివిక్రమ్ ఈ సినిమాను వేగవంతంగా పూర్తి చేయాలనే ప్రణాళికలో ఉన్నారు. వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల రూపాయల కలెక్షన్తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో కలిసి ఆయన చేయబోయే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.